హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హువావే పూరా ఎక్స్ ఫోల్డబుల్ మొబైల్ అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో ఇంటర్నల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.3 ఇంచెస్ ఉంటుంది. 1.5K LTPO OLED డిస్ప్లే, ఈ ఫోల్డబుల్ డిస్ప్లే అనమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంతో పిక్సెల్ చూసుకున్నట్టయితే 2120x1320 పిక్సెల్స్ ఉంటాయి అనమాట. 300 Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉంటుంది. 1440 Hz PWM డిమ్మింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే 16.10 యాక్సెప్ట్ రేషియోతో అయితే ఇది రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. అలాగే ఎక్స్టర్నల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే 3.5 ఇంచెస్ ఉంటుంది. OLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే దీని పిక్సెల్ చూసుకుంటే 980x980 పిక్సెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఏంటంటే 240 Hz టచ్ సాంప్లింగ్ రేట్తో వస్తుంది. అలాగే 1440 Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. 1.1 యాక్సెప్ట్ రేషియోతో అయితే రావడం జరుగుతుంటుంది. మరి ప్రాసెసర్ ఏం వాడారో కరెక్ట్గా అయితే నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. దీంట్లో ర్యామ్ చూసుకుంటే 12GB 16GB ఉంటుంది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256GB 512GB 1TB ఉంటుంది అనమాట. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్టయితే 4720 mAh బ్యాటరీ ఉంటుంది. 40 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి, 7.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి 10.7 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 40 మెగాపిక్సెల్ వచ్చేసి మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది ఏంటంటే విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 40 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. 3.5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి 1.5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. మరి ఇదేంటి ఏమనే ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదన్నమాట. ఓకేనా. అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే హార్మనీ OS 5 మీద వస్తుంది. సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. NFC సపోర్ట్ ఉంటుంది. ఫోల్డెడ్ సైడ్ చూసుకున్నట్లయితే 15.1 mm థిక్నెస్ ఉంటుంది. అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్లయితే 7.15 mm థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట. ఇక వెయిట్ చూసుకున్నట్లయితే 193.6 గ్రామ్స్ వచ్చేసి వేగాన్ లెదర్ ఉంటుంది. 196 గ్రామ్స్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది అనమాట. అలాగే IPX8 రేటింగ్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్కి ప్రైజెస్ అయితే చూద్దాము. ఇక్కడ 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 89,400 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 93,300 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే కలెక్టర్ ఎడిషన్స్ అన్ని తీసుకొచ్చారనమాట. ఈ కలెక్టర్ ఎడిషన్కి ఏంటంటే సాటిలైట్ కనెక్టివిటీ అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో దానికే దీని ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,07,200 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,19,100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.